అయితే మాత్రం మేము తీసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. రైట్. శేఖర్ గారు, ఇందాక టెక్నికల్ ఇష్యూతో మీరు మిస్ అయ్యారు. శేఖర్ గారు, మీ అనాలిసిస్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పటి వరకు అసలు గిరిజనుల్ని పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవా? గిరిజనుల అభివృద్ధికి ఏ ప్రభుత్వం కూడా పాటుపడలేదా? కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన తర్వాత మాత్రమే గిరిజనుల అభివృద్ధి జరిగిందా? ఖచ్చితంగా ఇది అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇలాంటి రాజకీయాలకు అతీతంగా మీరు అలాగే మాట్లాడతారు శేఖర్ గారు, మీరు అనలిస్టు, మీరు అలాగే మాట్లాడతారు. ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే ఈ సమస్యలకు పరిష్కారం లభించింది అని అంటే, అసలు 5 ఏళ్లలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు గిరిజనుల మొహం కూడా చూడలేదంటారా? రోడ్ల కనెక్టివిటీ విషయంలో కానీ 100% ఇందులో విషయం ఏంటంటే, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని అంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు టీడీపీ గవర్నమెంట్ ఉంది, దానికి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్, దానికి ముందు టీడీపీ గవర్నమెంట్, ఇట్లా ఇప్పటి వరకు ఉన్న గిరిజన ప్రాంతాలు అభివృద్ధి కాకుండా ఉండటానికి గత ప్రభుత్వాలు అన్ని కలిగి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వీళ్ళ యొక్క పేపర్ లెక్కలు, చట్టాలు, వీళ్ళ యొక్క రాజకీయ లావాదేవీలు ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు 20-30 కుటుంబాలకు సంబంధించి ఇంత ఖర్చు పెట్టి రోడ్లు వేస్తే మాకేమొస్తుంది, ఆ పార్టీకి ఏమొస్తుంది, ఆ ప్రభుత్వానికి ఎటువంటి లబ్ధి చేకూరుతుందనే విషయాల మీద, లేకపోతే పేపర్ లెక్కల మీద ఆధారపడి ఇంతకుముందు అభివృద్ధి పనులు జరిగినాయి అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి గిరిజన ప్రాంతాలు, గిరిజనులు అభివృద్ధి చెందకుండా ఉండటానికి ప్రధాన కారణం. ఇందాక మేడం గారు చెప్పినట్టు కొన్ని పరిస్థితుల్లో ఆ మైనింగ్ అవసరం ఆ ప్రాంతాల వరకు ఆ గవర్నమెంట్, అప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళు అక్కడ రోడ్లు వేసుకొని వాళ్ళకి కావాల్సిన మైనింగ్ తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి రోడ్డు ఫెసిలిటీలు కల్పించకపోయినా కూడా ఆ ప్రాంతంలో జనం ఉన్నా లేకపోయినా వాళ్ళు రోడ్డు ఫెసిలిటీ కల్పించడానికి ఇలాంటి కారణాలు. కానీ ప్రజలకు అవసరమైన సామాన్య గిరిజనులకు అవసరమైన రోడ్లు కానీ, వాళ్ళకు కావాల్సిన వైద్యం కానీ అందించే విషయంలో మానవతా దృక్పథంతో ఇప్పుడు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి కృషి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ సాక్రిఫైస్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి, అట్లాగే అసలు గవర్నమెంట్ అనే దానికి ఒక గిరిజనుల్లో ఒక ఆశావాహ దృక్పథాన్ని కలిగించిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇది ముందు తరాలని గుర్తు పెట్టుకోవాలి. మనం 100% పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దీనివల్లే మాట్లాడదాం, మానవత్వం అనే ఒక పదానికి విలువ వచ్చింది. ప్రజాస్వామ్య బద్ధంగా లేకపోతే పేపర్ లెక్కల వల్ల, చట్టాల వల్ల కాకపోయి ఒక మానవతా దృక్పథంతో ఒక మినిస్టర్, ఒక మంత్రిగా ఉండి ఆయన లాభ నష్టాలని లేకపోతే వచ్చే ఓట్లని బేరీజ్ వేసుకోకుండా చేస్తున్న కృషి అనేది ఉందో ఇది ముందు తరాలకు, అట్లాగే ఆ కూటమి ప్రభుత్వానికి వెనుదన్నుగా నిలుస్తుంది. ప్రజల్లో మిగిలిన అక్కడ ప్రాంతం వాళ్ళు వేయకపోయినా మిగిలిన ప్రాంతాల్లో దీనికి కూటమికి గట్టి సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కృష్ణ గారు కూడా జాయిన్ అవుతున్నారు. నమస్తే కృష్ణ గారు, ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే.